శిథిల నగరానికి సంబంధించిన విశేషం. రాజస్థాన్లోని జైపూర్ పింక్ సిటీగా పేరుగాంచింది. జైపూర్ నగరానికి సమీపంలోని భూముల్లో భానునగర్ అనే శిథిల నగరం ఉంది. దాన్ని స్థానికులు బాన్గర్ అని కూడా పిలుస్తుంటారు. 3 శతాబ్దాల క్రితం అది ఒక రాజ్యానికి రాజధాని నగరం. అది శిథిలం కావటం వెనుక ఒక గాథ ప్రచారంలో ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్లో భానునగర్ రాకుమారి గొప్ప సౌందర్యవతి. ఆమె అందం చూసి ఒక మంత్రగాడైన సన్యాసి ఆమెను మోహించాడు. రాకుమారిని తన వద్దకు రప్పించుకోవడానికి మంత్రించిన అత్తరు సీసాను ఆమెకు కానుకగా పంపించాడు. సన్యాసి కుతంత్రాన్ని గ్రహించిన రాకుమారి ఆ సీసాను ఒక బండరాతికి విసిరి కొట్టింది. మంత్ర ప్రభావంతో ఆ బండరాయి దొర్లుకుంటూ వెళ్లి సన్యాసి మీద పడి అతడి ప్రాణాలు తీసింది. చనిపోయే ముందు ఆ సన్యాసి పగతో కోపంతో భానునగరం శిథిలమైపోతుందని, రాకుమారి కన్యగానే మరణిస్తుందని శపించాడట. సన్యాసి శాపం కారణంగా మరుసటి సంవత్సరం ఆ ప్రాంతంలో భయంకరమైన క్షామం ఏర్పడింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడిపోయారు. వింత వ్యాధులు సోకి జనం చనిపోసాగారు. నగరాన్ని కాపాడుకోవాలని రాజుగారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రజలు నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. రాజకుటుంబం కూడా నగరాన్ని వదిలేసి మరో నగరానికి వెళ్లిపోయింది. అయితే మాంత్రికుడైన సన్యాసి శాపం గురించి తెలుసుకున్న రాజకుమారులెవరూ రాకుమారి ఎంతటి అందగత్తైనా ఆమెను పెళ్లి చేసుకోవడానికి సాహసించలేకపోయారు. కన్యగానే మిగిలిపోయిన రాకుమారి చివరకు శిథిలమైన భానునగరానికి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకుంది. అయితే అసలు కథ తర్వాతే మొదలైంది. రాత్రివేళ నిర్మానుష్యమైన భానునగర్లోకి ఎవరు వెళ్ళినా తెల్లవారేసరికి శవాలుగా మారిపోసాగారు. రాకుమారి ఆత్మ పిశాచంగా మారి అక్కడ సంచరిస్తూ రాత్రిపూట అక్కడ ఎవరు అడుగుపెట్టినా దారుణంగా చంపేస్తుందని, అక్కడ దెయ్యాలు కూడా సంచరిస్తున్నాయని చుట్టుపక్కల వదంతులు వ్యాపించాయి. దాంతో ఎవరు అటు వెళ్లేవారు కాదు. కాలక్రమంలో నగరం పూర్తిగా శిథిలమైపోయింది. గతంలో రాచినగరు ఉండే చోట కొన్ని ఆలయాలు పాడైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ ఆలయాల వెనక నిధులు పాతిపెట్టి ఉన్నాయని, అవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయని జనంలో ఒక ప్రచారం ఉంది. ఆ నిధులను తవ్వి తెచ్చుకోవాలనే ఆశతో శిథిల నగరంలో ప్రవేశించిన ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. చరిత్రను చూస్తే అక్బర్ కాలం నాటికే భానునగరం ఉంది. అక్బర్ వద్ద మంత్రి, సైన్యాధ్యక్షుడు రాజమాన్ సింగ్కు తమ్ముడు అయిన రాజా మాధవ్ సింగ్ ఆధీనంలో అతని రాజధానిగా భానునగర్ ఉండేది. రాజా మాన్ సింగ్ తోబుట్టువును అక్బర్ వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా వారికి బంధుత్వం కూడా ఉండేది. తర్వాత కాలంలో ఔరంగజేబు తదనంతరం మొఘలాయులు బలహీనపడి రాజ్యం ముక్కలైంది. ఆ సమయంలో భానునగర్ జైసింగ్ అనే రాజు పాలనలోకి వచ్చింది. 18వ శతాబ్దం చివర జరిగిన సంఘటన అది. ఈ జైసింగ్ కాలంలోనే రాకుమారి సన్యాసి గాథ జరిగిందని, తీవ్రమైన క్షామం ఏర్పడి ప్రజలు భానునగరాన్ని ఖాళీ చేసింది జైసింగ్ కాలంలోనే. అయితే ఆ శిథిల నగరంలోకి పొరపాటునో లేక కావాలనో రాత్రివేళ అడుగుపెట్టిన వారు అతి దారుణంగా ఎలా చనిపోతున్నారనే ప్రశ్నకు సమాధానం కనిపెట్టిన వాళ్ళు లేరు. 1890లోనే శిథిల నగరం చుట్టూ ప్రభుత్వం కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డ్స్ వేలాడదీసినా ఎవరో ఒకరు ఆ నగరంలోకి వెళ్లి బలైపోతుంటారు. ఈ భానునగర్ ఇప్పటికీ ఉంది. పగలు అక్కడికి వెళ్తారు కానీ చీకటి పడక ముందే వెనక్కి వచ్చేస్తారు. నాగభూమికి చెందినది. ప్రస్తుతం నాగాలాండ్గా పిలుస్తున్న ప్రాంతాన్ని ఆ రోజుల్లో నాగభూమిగా వ్యవహరించేవారు. అక్కడ ప్రతి ఏటా నాగపంచమి రోజున ఒక విశేషం జరుగుతుంది. ఆ రోజున ఎక్కడెక్కడి నుండో అనేక రకాల పాములు బయలుదేరి పవిత్రమైన వాగుగా పిలువబడే చిన్న సెలయేటిని గుంపులుగా దాటి అక్కడ నుండి ఒకే మార్గంలో వరసలు తీరి 3 మైళ్ళు దూరం ప్రయాణించి ఒక కొండ బిలంలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్ళినవి వెళ్ళటమే గాని అవి తిరిగి బయటకు రావటం చూసిన వాళ్ళెవరూ లేరు. అనేక జాతుల పాములు ఆ రోజు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పవిత్రమైన వాగును దాటి నాగకొండగా పిలువబడే ఆ కొండ బిలంలోకి వెళ్లిపోతుంటాయి. కొండ దిగువన నాగలోకం ఉందని స్థానిక గిరిజనుల నమ్మకం. ఆ ఒక్కరోజు తప్పితే మిగిలిన సంవత్సరంలో నాగకొండ పరిసరాల్లో ఒక్క పాము కూడా కనిపించదు. ఈ వింత సంగతి అలా ఉంచితే ఆ రోజు పొరపాటున పాముల యాత్రకు అడ్డంగా జంతువులు గాని మనుషులు గాని ఎవరైనా వెళ్ళినా మహాకోపంతో పాములు దాడి చేసి కాటు వేసి చంపేస్తాయి. ప్రతి సంవత్సరం పాముల బారిన పడి అనేక మంది చనిపోవడం అక్కడ సర్వసాధారణం. నాగభూమిలోని నాగుల కొండ విషయం తెలియదు. పవిత్రమైన వాగును దాటి నాగపంచమి రోజున పాముల యాత్ర చేసిన నాగుల కొండ బిలంలోకి వెళ్తాయో లేదో ఖచ్చితంగా తెలియదు. ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంటే మీడియాలో ఆ విశేషాలు వస్తూ ఉండాలి. ఒక చిన్న దీవికి సంబంధించినది. దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం నుండి శ్రీలంక మధ్యన సముద్రంలో కొన్ని దీవులున్నాయి. ఆ దీవుల్లోని ఒక చిన్న దీవి పేరు రోదన దీవి.
ధనుష్కోటికి కూతవేటు దూరంలోని అందమైన దీవి. ఆ దీవి పేరు చెప్తేనే అంతా భయపడిపోతారు. చేపలు పట్టేవారు కూడా ఆ దీవి సమీపంలోకి వెళ్లరు. కారణం ఏమిటంటే పగలంతా ఆ దీవి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ చీకటి పడితే చాలు ఆ దీవి నుండి అనేక గొంతుకల రోదన వినిపిస్తుంది. గుండెల్ని పిండే ఆ రోదన ధ్వనులు సముద్ర జలాల మీద నిషిదిలో చాలా దూరం వినిపించి గుండెల్లో దడపుట్టిస్తాయి. సముద్ర పిశాచాలు చీకటి పడేసరికి ఆ దీవి మీదకు చేరి అలా వినిపిస్తుంటాయని జాలర్ల నమ్మకం. అవి నిజంగా రోదనలా లేక గాలి సముద్ర కెరటాలు బండల్లో సుడులు తిరిగి రోదనలుగా సృష్టిస్తూ మాయ చేస్తున్నాయా అంటే ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు. గతంలో కొందరు జాలర్లు సాహసించి ఆ రోదనల రహస్యం ఛేదించాలని రాత్రివేళ పడవల్లో ఆ దీవికి వెళ్లడం జరిగింది. అలా వెళ్లిన వాళ్లలో ఒక్కడు కూడా తిరిగి రాలేదు. పగలు వెళ్లి చూసిన వారికి రాత్రి వేళలో వెళ్లిన వారి శవాలు తలలు తెగి ప్రేవులు బయటికి వచ్చి బీభత్సంగా కనిపించేవి. ఆ తర్వాత పగలు రాత్రి కూడా ఆ దీవికి చేరటానికి ఎవరూ సాహసించలేదు. 1970 ప్రాంతంలో వచ్చిన తుఫాను తరుణంలో ఉప్పెన వచ్చి ధనుష్కోటి దీవి సముద్రంలో మునిగిపోయింది. దాంతో పాటు మరికొన్ని దీవులు కూడా నీట మునిగాయి. రోదన దీవి కూడా మునిగిపోయింది. ఆ తర్వాత నుండి ఎవరూ అక్కడ రోదనను వినలేదు. చరిత్రలో రోదన దీవి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.